వైసీపీకి మరో షాక్ తగలనుంది. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను జగన్ కు జలకివ్వనున్నారు. వైసీపీకి రాజీనామా చేయనున్నారు. ఆయన పార్టీ ఏర్పాటు నుంచి ఉదయభాను జగన్ వెంట నడిచారు. అధినేతకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటిది తాను పార్టీ మారాల్సిన అవసరంపై తన ముఖ్య అనుచరులతో ఉదయభాను మాట్లాడుతూ ఉన్నారు. ఈ నెల 24 లేదంటే 27న జనసేనలో చేరతానంటూ కూడా ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మరో షాక్ తగలనుంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు జనసేనలోకి చేరడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము మల్లికార్జున్ ప్రస్తుతం చూస్తున్నాము. ఇప్పటి వరకు మనం చూసాము బాలినేని గురించి మాట్లాడుకున్నాము. ఆయన క్లియర్ గా చెప్పారు రేపు విజయవాడ వెళ్తాను, కలుస్తాను అని చెప్పి. మరి ప్రస్తుతం ఇప్పుడు ఉదయభాను కూడా మళ్ళీ నేను జనసేనతో చేరతానని చెప్పి కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎలా చూడొచ్చు అంటారు? అంటే వైసీపీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్కు సంబంధించిన అత్యంత సన్నిహితులు, అలాగే 2012 తర్వాత పార్టీతో ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్ వెంటే నడిచిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా, కానీ ఒక్కొక్కరుగా రిజైన్ చేస్తూ కూడా కూటమిలో ఉన్న పార్టీల్లో కూడా చేరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జనసేనలోకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అట్లాగే జగన్కు చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి ఇతను ఇప్పటికిప్పుడే రాజీనామా చేయటం, జనసేనలో కూడా టచ్లోకి వెళ్ళటం, రేపు జనసేన పార్టీలో జాయిన్ అవుతానంటూ కూడా ప్రకటించడం జరిగింది. అదే బాటలో ఇటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన మరొక కీలక నేత కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే జగ్గయ్యపేటకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఉదయభాను ఉన్నారో, ఉదయభాను కూడా జిల్లాకి సంబంధించిన జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేయగల కాపు నేతగా కూడా ఉంటా ఉన్నారు. కానీ వైసీపీ మాత్రం అక్కడ ఉన్న జిల్లా నేతలు మాత్రం అతన్ని పట్టించుకోలేదు. ఆ విధంగానే అతను అంతేకాకుండా గతంలో అతనికి మంత్రి పదవి ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చి ఆ మంత్రి పదవిని కూడా చేజిక్కించుకోలేకపోయారు. ఈ అన్ని కారణాలు దృష్టిలో పెట్టుకొని కూడా ఇటు ఉదయభాను కూడా పార్టీని వీడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎటు కార్యకర్తలతో కూడా తనకు సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు అందరితో కూడా ఆయన పలు దఫాలుగా సమావేశాలు ఇప్పటికే నిర్వహించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈయన 24 కానీ 27వ తేదీ కానీ జనసేనలో చేరుతారంటూ కూడా ఆ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం కూడా కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించినట్టు కూడా తెలుస్తూ ఉంది. జగ్గయ్యపేటలో కనుక ఉదయభాను కనుక ఖాళీ చేస్తే అక్కడ ఉన్న వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుందంటూ ప్రచారం కూడా అక్కడ జోరుగా సాగుతున్న ప్రచారం కూడా కనిపిస్తూ ఉంది. ఇట్లా జగన్కు సంబంధించి అత్యంత సన్నిహితులు ఎవరైతే ఉంటా ఉన్నారో వారందరూ కూడా వైసీపీని వీడి మిగతా పార్టీలకు సంబంధించి జనసేన కానీ టీడీపీ కానీ ఇలా పార్టీలు మారుతున్న పరిస్థితులు కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మల్లికార్జున్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరు పార్టీ మారడంపై ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ దాని గురించి ప్లాన్స్ కూడా చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఉదయభాను గురించి మాట్లాడుకుంటే కనుక ఆయనకి ఎలాంటి అసంతృప్తి ఎదురైంది పార్టీలో? ప్రధానంగా ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందడం జరిగింది. 3వసారి పోటీ అయితే చేయడం జరిగింది. అక్కడ ఈ ఎన్డీఏకి సంబంధించిన నేత ఎవరైతే ఉన్నారో అక్కడ శ్రీరామ్ తాతయ్య అతను గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎందుకంటే మొదటి నుంచి ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి ఒక కీలక నేతగా ఆయన ఎదుగుతూ వస్తూ ఉన్నారు. కానీ పార్టీ నాయకులకు సంబంధించి కానీ జిల్లా నేతలకు సంబంధించి కానీ ఎప్పుడూ తనని పట్టించుకోలేదని ఒక ఇబ్బంది కూడా అతనికి ఎప్పటి నుంచో కార్యకర్తల దగ్గర నుంచి అతని అభిప్రాయాలు పంచుకుంటూ వస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు కూడా జగన్ సంబంధించి ఏదైతే అక్కడున్న జగ్గయ్యపేటలో జరిగిన ఈ దాడులకు సంబంధించి కూడా స్వయంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరిశీలించిన సమయంలో కూడా అక్కడ పట్టించుకోలేదనే విమర్శలు ఎక్కువగా వినిపించా ఉన్నాయి. ఇట్లా అన్ని విమర్శలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న ఆయనకు జరిగిన అనుమానం. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లికార్జున్.